श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराज योगिराज परब्रह्म साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। नमस्कार साष्टांग श्री साईनाथा। శ్రీ గణేశునికి నమస్కారాలు చెప్పుకుంటూ, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజుకి నమస్కారాలు, శ్రీ కులదేవతకి నమస్కారాలు, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారాలు, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారాలు. విమలా శర్మ గారికి, శ్రీరామ్ సార్కి కూడా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నారాయణ శర్మ గారికి, ఈ పుస్తకాన్ని అందించిన అనిత గారికి, ఎందుకంటే వారు గనక వారి దగ్గరే ఉంచుకుంటే మనం ఇలా చదువుకునే వాళ్ళం కాదు కదా. అందుకని ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ 6వ అధ్యాయంలోకి వెళదాం. 6వ అధ్యాయంలో రామ జనన ఉత్సవాది కథనం, శ్రీరామ జన్మోత్సవం వగైరాల వర్ణన. పరమార్థాన్ని ప్రాప్తింప చేసుకోవాలనుకునేవారు కానీ, లేదా సంసారంలోని సకల సుఖ సంపదలను సంప్రాప్తింపదలుచుకునేవారు కానీ, ఎవరైనా సరే సద్గురు అనే నావికుడి లేదా తెడ్డు వేసేవాడి నావలో కూర్చున్నప్పుడు ఆయనే ఆవలి తీరానికి తీసుకెళ్లి దింపుతారు. సద్గురువు అన్న శబ్దంతో మనసులో ఆ భావన మేల్కొనగానే శ్రీ సాయిబాబానే మొదట గుర్తొస్తారు. ఆయన ప్రత్యక్షంగా మన ఎదుటికొచ్చి నిలబడతారు. మనం కూడా ఇప్పుడు సాయి ఇక్కడే ఉండి, సాయి ఎదురుగుండా కూర్చుని మనల్ని చక్కగా చదివిస్తున్నారు, ఆయన మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తమ చేతిని మన తలపై ఉంచుతారు. ధునిలోని విభూతితో పాటు ఆశీర్వాదపూర్వకంగా ఆ చేతిని శిరస్సు మీద పెట్టగానే అంతఃకరణ స్వానందంతో ఎగిసిపడుతుంది. కళ్ళ నుంచి ఉబికిన ప్రేమ కనురెప్పలు దాటి వరదలై ప్రవహిస్తుంది. గురుహస్త స్పర్శలోని కుశలత ఎంత అద్భుతమంటే, ప్రళయాగ్నిలో కూడా దగ్ధం కాని సూక్ష్మ దేహాన్ని, అంటే లింగదేహం, వాసనాయుక్త శరీరం, మనసు, బుద్ధి, 10 ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ 17 తత్వాలతో ఉంటుంది దేహం. దాన్ని దగ్ధం చేస్తే ఆ జీవుడికి పునర్జన్మ ఉండదు. ఆ హస్తస్పర్శ దహించి భస్మం చేస్తుంది. మనందరినీ కూడా అలాగే చేయాలని సాయికి మనసారా కోరుకుందాం. దేవుడి గురించిన కథలను పొరపాటున విన్నా శిరోవేదన వచ్చినట్లు బాధపడేవారు, లేదా నోటి నుంచి వ్యర్థ ప్రేలాపనలు చేసేవారికి కూడా స్థిరత్వం ఏర్పడుతుంది. బాబా తమ కమల సుమదళాల్లాంటి చేతిని తల మీద పెట్టటంతోనే అనేక జన్మల నుంచి సంతరించుకున్న, అంటే ఫలమివ్వటానికి యోగ్యంగా తయారైన పాపాలు ప్రక్షాళనం అయిపోయి సాయి యొక్క ప్రేమిక భక్తుల పవిత్రులవుతారు. అనురాగ అరవిందాలు వెదజల్లుతూ సౌందర్యంతో తొణికిసలాడే అందమైన బాబా రూపాన్ని చూసి కంఠం ఉడుకుపోతుంది. కళ్ళ నుంచి ఆనందాశ్రువులు వెల్లువల్లై ప్రవహిస్తాయి. హృదయంలో అష్టసాత్విక భావాలు, అంటే 8 రకాలుగా ఉండే మనసు యొక్క అవస్థలు, చెమట పట్టటం, స్తబ్దమవటం, దేహం రోమాంచితమవటం, కంఠం పూడుకునిపోవటం, శరీరం కంపించటం, దేహం రంగు మారిపోవటం, కళ్ళ నుంచి అశ్రువులు ప్రవహించటం, స్పృహ తప్పటం మొదలగున్న వాటినన్నిటినీ అష్టసాత్విక భావాలు అని అంటారు.
నేను అదే అంటే పరమేశ్వరుడు అయి ఉన్నాను అనే వృత్తి మేల్కొంటుంది. స్వానందం ప్రకటం కాపాడుతుంది. నేను, నువ్వు అన్న భావం ఎక్కడికక్కడ కరిగిపోతుంది. ఐక్యతతో అద్వైత భావం గొప్పగా కనిపిస్తుంది. పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా సద్గురువే స్మృతి పదంలోకొస్తారు. రాముడు లేదా కృష్ణుడు రూపాలతో సాయిబాబాయే నటిస్తారు. తమ చరిత్రను తాము వినిపిస్తారు. ఏకనాథ భాగవతం వినటానికి కూర్చుంటే నఖశిఖ పర్యంతము శ్రీకృష్ణుడిలాగా అయ్యి, సాయియే భక్తుల హితాన్ని సాధించటం కోసం ఉద్ధవ గీతను అంటే శ్రీకృష్ణుడు యాదవ కులంలోని తన సఖుడు, మంత్రి అయిన ఉద్ధవుడికి అవతార సమాప్తికి ముందు చేసిన ఉపదేశం. గానం చేస్తున్నట్లనిపిస్తుంది. ఉబుసుకుపోక పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే, అక్కడ కూడా యోగ్యమైన అనుభవాన్నివ్వటం కోసం హఠాత్తుగా శ్రీ సాయినాథుని కథలే గుర్తొస్తాయి. కాగితం తీసుకుని వ్రాద్దామంటే, అక్షరంతో అక్షరాన్ని జోడించి పదాలను కూర్చటం కుదరదు. అయితే సాయియే తమ సామర్థ్యంతో వ్రాయించినప్పుడు, మనం వ్రాయలేనంతగా అంటే మన శక్తిని మించి ఆయన వ్రాయిస్తారు. అహంభావం తలెత్తబోయినప్పుడల్లా సాయిబాబా తమ చేత్తో దాన్ని చక్కగా అణిచివేస్తారు. శక్తిపాతం చేసి అంటే తమ సామర్థ్యాన్నిచ్చి శిష్యుణ్ణి కృతార్థుణ్ణి చేస్తారు. కాయ, వాచ, మనస శ్రీ సాయినాథునికి సాష్టాంగం చేస్తే ధర్మార్థ, కామ, మోక్షాలనే 4 పురుషార్థాలు తమంత తామే వచ్చి ఒళ్ళో వాల్తాయి. కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అనే 4 మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. ఈ 4 మార్గాలు వేర్వేరుగా 4 వైపుల నుంచి బయలుదేరినప్పటికీ అవన్నీ మనలను పరమ పదవికి చేరుస్తాయి. భక్తి తుమ్మవనపు దారి ఎత్తు పల్లాలతో ఎంతో భయంకరంగా ఉంటుంది. అది ఒక్క అడుగుకు అంటే ఒక్కో అడుగు మాత్రమే వేయగలంత ఇరుకు, సరిపోయేంత సూటిదారి. అయినా అది మనలను హరి దగ్గరకు తీసుకుపోతుంది. ముళ్ళని తప్పించుకుంటూ అడుగులు వేయాలి. అదే సులభమైన ఉపాయం. అలా చేస్తే మన ధ్యేయం సురక్షితంగా పట్టుబడుతుందని గురుజనని స్పష్టంగా చెప్పింది. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబడి పోస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి. ఆయనే సత్య, జ్ఞాన, ఆనందయుక్తమైన 3 స్వరూపాలుగా ఉండే పరమాత్ముడు. స్వయం సిద్ధుడు. ఏదో ఒక కారణాన్ని నిమిత్తంగా పెట్టుకుని ఆయన తమ భక్తులను శిక్షణ ఇవ్వటానికి పూర్ణత్వంతో జాగృతమై ప్రకటమైనారు. ఆయన త్రిగుణాల అంటే సత్వ, రజస్, తమో గుణాలనే 3 గుణాలతో వ్యక్తమైనట్లుగానే మాయ కూడా క్రియాప్రయుక్తమై సత్వ, రజస్తమో గుణాలను నడిపిస్తుంది. తన గుణాలను చక్కటి పద్ధతితో ప్రకటన చేస్తుంది. మట్టితో తయారైన విశిష్టమైన రూపానికి కుండ అనేది నిజమైన పేరు. అయితే కుండ పగిలిపోతే నామరూపాలు, వికారాలు అన్నీ దూరంగా పారిపోతాయి. ఈ జగత్తంతా మాయ నుంచి ఉత్పన్నమైంది. పరస్పరం వాటికి కార్యకారణ సంబంధం ఉంది. నిజంగా చెప్పాలంటే మాయే ప్రత్యక్షంగా సాకారమై జగత్ రూపంతో ఉద్భవించింది. జగత్తుకు ముందు మాయ ఆకారం లేదు. పరమాత్మ స్వరూపంలో అది లీనమై ఉంటుంది. పరమ అవ్యక్తంలో కలిసిపోయుంటుంది. వ్యక్తమైన అది పరమాత్మ రూపమే. అవ్యక్తంగా ఉన్నా అది పరమాత్మ రూపమే. మొత్తానికి ఏదైనా సరే పరమాత్మ రూపమే అయి ఉన్న ఈ మాయ పరమాత్మ రూపం నుంచి అసలు భిన్నంగా ఉండదు. మాయ తమోగుణం నుంచి జడ అంటే చలనం లేని, జీవం లేని పదార్థాలను సృష్టిస్తుంది. ఈ మొదటి క్రియ పూర్తయింది. అప్పుడు మాయ పరమాత్మ యొక్క చిద్గుణంతో కలిసి రజోగుణం నుంచి 2 గుణాల అంటే తమస్సు, రజస్సు స్వాభావిక ధర్మాల మధ్య చైతన్యం అనే నిధిని తెరుచుకునేలాగా చేస్తుంది.
తరువాత మాయ యొక్క సత్వగుణంతో బుద్ధితత్వం ఉత్పన్నమవుతుంది. అందులో పరమాత్మ యొక్క ఆనంద గుణం మిళితమైనప్పుడు బుద్ధిమంతులైన మానవ జీవుల ఉత్పన్నమై ఆట సంపూర్ణతను సంతరించుకుంటుంది. ఈ ప్రకారంగా మాయ మహావికారి. అయితే ఎప్పటి వరకు అది రూపాంతరమనే బాధను స్వీకరించదో, పైన చెప్పుకున్నట్లు పదార్థాలను ఉత్పన్నం చేయదో అప్పటి వరకు అది త్రిగుణాలతో అవ్యక్తంగా ఉంటుంది. గుణాలను అనుసరించటం అనే అలాంటి క్రియను చేయకుండా మాయ అవ్యక్తం కాదు. అది క్రియారహిత ధోరణితో ఉన్నంత వరకు అది అవ్యక్తంగా ఉండగలుగుతుంది. అది తెలుసుకోవాలి. మొత్తానికి మాయ ఈశ్వరుడి కార్యం. సర్వం కల్విదం బ్రహ్మ అంటే కనిపించేదంతా బ్రహ్మే అనే తత్వం. మూడింటి అంటే బ్రహ్మ అంటే పరమాత్మ, మాయ జగత్తు యొక్క ఐక్యతే అయి ఉంది. అలాంటి ఐక్యత యొక్క అనుభవాన్ని నిశ్చయంగా ప్రాప్తింపచేసుకోవాలి అని మనసులో గొప్ప కోరిక ఉన్నవారు వేద శాస్త్రాలను అభ్యసించాలి. ఆ వేద శాస్త్రాలు శృతి స్మృతులు సార విచారం చేయగల శక్తిని, గురువు వేదాంతము అనే మాటల అనుభవాన్ని, పరమానందాన్ని ఇస్తాయి. మాజియా భక్తాంచే ధామి అన్న వస్త్రాంశ నాహీ కమి. నా భక్తుల ఇళ్లల్లో అన్న వస్త్రాలకు లోటుండదు అని శ్రీ సాయి అభయమివ్వటం ఆయన భక్తులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అనన్యంగా నన్ను భజించేవారి, నిత్యము మనసారా నన్ను సేవించేవారి యోగక్షేమాలు నేనే చూస్తాను. ఇది నా వ్రతం అనేది భగవద్గీత వచనం. అనన్యా చింతయోంతామాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తా నాం యోగక్షేమం వహామ్యహం. ఇది భగవద్గీతలోని శ్లోకం. ఈ భగవద్గీత వచనాన్ని ప్రమాణంగా తీసుకోమని శ్రీ సాయి చెప్పేవారు. భక్తులకు అన్న వస్త్రాల కొరత ఉండదు. వాటి కోసం వ్యర్థంగా ప్రాణాన్ని వెచ్చించకండి. లౌకికంలో మానవమానాల లోభాన్ని వదిలేయండి. దేవుడి ద్వారం దగ్గరగా గౌరవాన్ని పొందండి. దైవం ముందు చేయి జాపండి. దైవ ప్రసాదాన్ని పొందండి. లోకులు ప్రశంసాపూర్వకంగా తలూపగాని దాంతోనే తనని తాను మర్చిపోవాలా? ఆరాధ్య దైవం లేదా గురువు యొక్క అంతఃకరణ ద్రవించి కరిగిపోయి ఆయన దేహం స్వేదంతో తడిసి ముద్దైపోవాలి. అదే ధ్యేయం కావాలి. ఆ ధ్యేయమే మధురమనిపించాలి. ఇంద్రియాలన్నిటికీ భక్తితో పిచ్చి పట్టాలి. ఇంద్రియాల క్షుబ్ధ వృత్తికి భక్తి అనే చిగురులు తొడగాలి. అప్పుడు ఎంత చమత్కారం జరుగుతుంది! సదా సర్వదా అలాంటి భజనే జరుగుగాక. ఇతరాలేవి కూడా ఇష్టమనిపించకుండుగాక. మనస్సు సాయి 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 అనే స్మరణలో లీనమగుగాక. మిగతా అన్ని విషయాలను మరిచిపోగాక. అంటే దేహ గేహ అంటే ఇల్లు వాకిళ్ళు విత్తాల గురించి గుర్తు మిగలకుండుగాక. చిత్తం పరమానందంతో చేతులు కలుగుగాక. మనస్సు నిశ్చయంగా తటస్థమై పరమశాంతికి పుట్టిల్లై తృప్తిని గెలుచుకోగాక. ఎంత బాగా వర్ణించారో! సత్సంగం చేసినట్లు గుర్తేమిటంటే వృత్తికి సంతృప్తి కలగాలి. అనేక చోట్ల పరిభ్రమిస్తున్న మనస్సుని లీనమైందని ఎలా అనగలం? కనుక శ్రోతలు లక్ష్యపెట్టి శ్రద్ధతో తరువాతి వర్ణను వినాలి. ఈ సాయి చరిత్రను వినటంతో మనో ప్రవృత్తి భక్తి వైపు మొగ్గుతుంది. కథ వినటం వల్ల ఆనందం లభిస్తుంది. చంచలమైన మనసుకి విశ్రాంతి లభిస్తుంది. అశాంతి అంతర్ధానమైపోతుంది. అత్యంతిక సుఖం ఆప్యాయంగా ఆలింగనమిస్తుంది. ఇప్పుడు గతంలో మసీదు జీర్ణోద్ధరణ అనుసంధానంతో రామ జనన కథా సంకీర్తన విషయం గురించిన వర్ణనను ముందుకు నడిపిద్దాం. గోపాలగుండు అనే ఓ భక్తుడుండేవాడు. అతనికి బాబా అంటే చాలా భక్తి. అతను నిరంతరం బాబా నామస్మరణలో కాలం గడిపేవాడు. అతనికి పిల్లలు లేరు. తర్వాత సాయిబాబా అనుగ్రహంతో అతనికి పుత్రరత్నం కలిగాడు.
అతనికి మనసుకి ఎంతో ఆనందం కలిగింది. ఒకసారి గోపాలగుండు మనసులో షిరిడీ గ్రామంలో ప్రతి సంవత్సరము ఒక జాతర లేదా ఉరుసు జరిపితే బాగుండునని, అలా చేస్తే అందరికీ ఆనందం కలుగుతుంది కదా అని అనిపించింది. తాత్యా కోతే పాటిల్, రామచంద్ర దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే మొదలైన ముఖ్య భక్తులందరికీ ఈ ఆలోచన ఎంతో నచ్చింది. వాళ్ళు దాని గురించి ఏర్పాట్లు చేయసాగారు. అయితే ఆ వార్షిక ఉత్సవం చేయటానికి ఒక నియమ నిబంధన ఉంది. దానికోసం జిల్లా అధికారి అనుమతి తీసుకోవటం అవసరం. అందుకు ప్రయత్నం చేయబోతే గ్రామంలోని ఓ కులకర్ణి అంటే తమ వసూళ్లు ఇత్యాది లెక్కలు రాయటం కోసం ప్రభుత్వంచే నియమించబడ్డ అధికారిని కులకర్ణి అంటారు. కుత్సితత్వంతో వ్యతిరేకించటంతో పనిలో అవరోధం ఏర్పడింది. అలా వ్యతిరేకించినందుకు ఫలితంగా కులకర్ణికి ఏం జరిగిందో చూద్దామా? షిరిడీలో జాతర జరపరాదని జిల్లా అధికారి ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఈ ఉత్సవం షిరిడీలో జరగాలని బాబా మనసులోని సంకల్పం. అందుకోసం పూర్తిగా ఆశీర్వాదపూర్వకంగా ఆయన ఆజ్ఞ కూడా అయింది. దానికి తోడు గ్రామస్తులు కూడా ఆ పని పూర్తవటానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. అధికారులు తమ ఆజ్ఞను వెనక్కి తీసుకుని అందరి అభిమతాన్ని నెరవేర్చారు. అప్పుడు అంటే 1819 క్రీస్తు శకం 1897 బాబా సమ్మతితో రామనవమి రోజున జాతక ఏర్పాట్లు జాతర ఏర్పాట్లు చేశారు. తాత్యాకోతే దానికి కావలసిన ఏర్పాట్లు చేశాడు. జాతరకు విపరీతంగా జనం రాసాగారు. ఆ శ్రీరామనవమి రోజునే భజన, పూజల సమారంభంతో తాళాలు, బాజా, భజంత్రీలతో జాతరకు అన్ని వైపుల నుంచి అపారంగా జనులు రావటం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరము మిలమిల మెరిసే 2 వినూత్న పతకాలను ఎంతో సమారంభంగా ఊరేగింపుతో మసీదు శిఖరానికి అమర్చేవారు. చివరికి అక్కడే దాన్ని పాతేవారు. అందులో ఒకటి నిమోన్కర్‌ది, రెండవది దాము అన్నాది. అలా 2 పతకాలు అట్టహాసంగా ఊరేగింపుతో వచ్చేవి. మసీదు శిఖరం పైన ముచ్చటగా అవి రెపరెపలాడుతా ఉండేవి. తర్వాత ఆ ఉరుసు నుంచి రామనవమి ఉత్సవం ఎలా ఆవిర్భవించిందో ఆ అద్భుతమైన కథా కమామిషు విందాం. ఆ రామనవమి ఉత్సవం అంటే ఆత్మానందాన్నివ్వగల షిరిడీ గ్రామం యొక్క మాన సన్మానమే. 1833 అంటే క్రీస్తు శకము 1911లో రామనవమి మొదటిసారిగా జరిగింది. అది ఉరుసు నుంచి ఉద్భవించింది. అప్పటినుంచి అది నిరాఘాటంగా అలా సాగిపోతూనే ఉంది. ప్రఖ్యాతి చెందిన క్రీ క్రీస్తు శేషులు కృష్ణ జాగేశ్వర్ భీష్మ హృదయం నుంచి ఈ భావన ఉదయించింది. రామ జన్మోత్సవాన్ని మొదలుపెట్టాలి. అది అందరికీ హితకరమవుతుందన్న ఈ ఆలోచన ఇతనికే వచ్చింది. అప్పటి వరకు కేవలం ఉరుసు ఉత్సవమే గొప్పగా జరుగుతుండేది. దాన్నుంచే పవిత్రమైన ఈ రామనవమి ఉత్సవం ఆ సంవత్సరం నుంచి ఉదయించింది. ఒకసారి వాడాలో భీష్మ ప్రశాంత చిత్తంతో కూర్చుని ఉన్నప్పుడు కాకా మహాజని పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లేందుకు సిద్ధమైనాడు. మనసులో ఓ పక్క సాయి దర్శనం చేసుకోవాలనే కోరిక, దాంతో పాటు ఉరుసు ఉత్సవం మీద సరదాతో కాకా ఆ ఉత్సవం కోసం ఓ రోజు ముందే షిరిడీకి వచ్చేశాడు. మంచి సమయం చూసుకుని భీష్మ కాకాని నా మనసుకి ఓ మంచి ఆలోచన వచ్చింది. నాతో సహకరిస్తావా? ఇక్కడ ప్రతి సంవత్సరము ఉరుసు జరుగుతుంది కదా! రామనవమి కూడా అదే రోజు వస్తుంది. రామ జన్మోత్సవం జరుపుకోవటానికి ఈ అవకాశం అనాయాసంగా వచ్చినట్లే గదూ! కాకా మహాజనికి ఈ ఆలోచన నచ్చింది. బాబా అనుమతి తీసుకో. ఆయన అనుమతి మీదే అన్నీ ఆధారపడి ఉన్నాయి. పని జరగటానికిక ఆలస్యమేమీ ఉండదు అన్నాడతను. అయితే మరి ఉత్సవానికి హరికథ అవసరం కదా అన్న ప్రశ్న తలెత్తింది. ఆ పల్లెటూళ్ళలో హరిదాసు అంటే కీర్తనకారుడు ఎక్కడా దొరకలేదు. ఆ అవాంతరం అడ్డొచ్చింది. భీష్మ సంకీర్తన నేనే చేస్తాను. నువ్వు హార్మోనియం మీద స్వరం వాయించు. రాధాకృష్ణబాయి సొంటి పొడి ప్రసాదం తయారు చేస్తుంది. పదండి బాబా దగ్గరకు పోదాం.
శుభకార్యం విషయంలో ఆలస్యం చేస్తే ఏదో ఒక అవాంతరం ఎదురొస్తుంది. శుభకార్యానికి శీఘ్రతను మేళవిస్తే పని దానంతట అదే అయిపోతుంది. పద మనమిప్పుడు హరికథా సంకీర్తన చేయటానికి అనుమతి తీసుకుని వెళ్దాం అనుకుని వాళ్ళిద్దరూ వెంటనే మసీదుకి వచ్చేశారు. కాకా పూజ ప్రారంభించగానే బాబానే ఇలా అడిగారు. వాడాలో ఏం జరుగుతోంది? కానీ కాకాకి ఆ ప్రశ్న అర్థం కాలేదు. అప్పుడు వెంటనే బాబా అదే ప్రశ్నను మరో రకంగా భీష్మను అడిగారు. ఏమిటి? ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు? అప్పుడు కాకాకి గుర్తొచ్చింది. అతను తన మనసులోని ఆలోచనని చెప్పాడు. బాబా మనసుకి ఆ ఆలోచన నచ్చింది. ఉత్సవం చేయాలని నిశ్చయమైపోయింది. మర్నాడు ఉదయాన్నే బాబా లెండికి వెళ్ళటం చూసి సభా మండపంలో ఉయ్యాల కట్టి సంకీర్తనకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. తర్వాత సరిగ్గా సమయానికి శ్రోతలు కూడా వచ్చేశారు. బాబా కూడా లెండి నుంచి వచ్చేశారు. కాక హార్మోనియం ముందుకు వచ్చి కూర్చున్నాడు. ఇంతలో బాబా అతన్ని పిలిచారు. బాబా మిమ్మల్ని పిలుస్తున్నారు అన్న మాటలు వినగానే కాక గుండె గుబేలుమంది. ఏమై ఉంటుంది? ఏం జరిగిందో తెలియటం లేదు. కీర్తన రసాభాస కాదు గదా! బాబా పిలుపు విన్న కాకాకి పై ప్రాణాలు పైనే పోయాయి. బాబాకి కోపం ఎందుకొచ్చింది? సంకీర్తన అసలు నిరాఘాటంగా సాగుతుందా? కాక తడబడుతూ మొరాయించే అడుగుల్ని ముందుకేస్తూ, వెనక్కి తిరిగి చూస్తూ భయంగా మసీదు మెట్లెక్కసాగాడు. అడుగులు భారంగా పడుతున్నాయి. కాక బాగా చింతాగ్రస్తుడైపోయాడు. బాబా అతన్ని ఇలా అడిగారు. "ఆ ఉయ్యాలెందుకు కట్టారిక్కడ?" కాక జరిగిన కథ ఉత్సవం చేయాలన్న ఆలోచన వివరంగా చెప్పాడు. అది విని బాబా ఆనందించారు. తర్వాత బాబా అక్కడే సమీపంలో ఉన్న నింబారు నుంచి అంటే గూడు నుంచి ఓ అందమైన పూలదండ తీసి కాకా మెడలో వేశారు. మరొకటి భీష్మ కోసం కూడా ఇచ్చారు. ఊయల గురించి బాబా ప్రశ్నించినప్పుడు అందరిలో గొప్ప చింత ఉత్పన్నమైంది. అయితే ఆ దండ అతని మెడలో పడగానే అందరి చింత ఆనవాలు లేకుండా పారిపోయింది. అసలే భీష్మ బహుశ్రుతుడు. అంటే అనేక విషయాల మీద పుష్కలంగా జ్ఞానం ఉండటం దాన్ని బహుశ్రుతుడు అంటారనమాట. వివిధ కథా పారంగతుడు కూడాను. కాబట్టి హరికథా సంకీర్తనను రసభరితంగా అయ్యింది. శ్రోతల ఆనందం పొంగి నింగి అంచులు దాటింది. బాబా ముఖంలో కూడా ప్రసన్నత చిందులేసింది. అనుమతి ఎలా ఇచ్చారో అదే విధంగా హరికథా సంకీర్తన, భజనలతో ఉత్సవాన్ని కూడా అలాగే పూర్తి చేయించారు. రామ జనన సమయంలో బాబా కళ్ళల్లో ఎలా పడిందో గాని గులాల్ పడింది. కౌసల్య మందిరంలో శ్రీరాముడు ప్రకటమవటానికి బదులు బాబా నరసింహ రూపంతో ప్రకటమైనారు. గులాల్ అనేది కేవలం ఓ మిష. రామ జననానికి ఆయన ఆవేశపూరితులైనారు. ఇప్పుడు అహం అనే రావణుడు నశిస్తాడు. దుర్వృత్తి అనే రాక్షసుడు చనిపోతాడు. బాబాకి విపరీతంగా కోపమొచ్చింది. ఇక చెప్పేదేముంది? ప్రత్యక్షంగా నరసింహ రూపమే. తిట్లు, శాపనార్థాలు మొదలయ్యాయి. అవి కుండపోతగా వర్షించాయి. రాధాకృష్ణబాయి ఊయల ముక్కలైపోతుందేమోనని మనసులో కంగారు పడింది. ఆమెకు దాన్నెలా రక్షించాలనే చింత పట్టుకుంది. విప్పండి, వెంటనే విప్పేసేయండి అని ఆమె వెనక నుంచి అదే పనిగా కేకలు పెట్టటం వల్ల కాక ఆ ఊయలను విప్పటానికి ముందుకు జరిగాడు. బాబాకి పట్టరానంత కోపం వచ్చి కాకా మీదకు పరిగెత్తి వెళ్లారు. అప్పుడు ఊయలు విప్పే పని అలాగే ఉండిపోయింది. బాబా కూడా శాంతించారు. తర్వాత మధ్యాహ్నం వేళ దాన్ని విప్పేందుకు అనుమతి అడిగినప్పుడు బాబా ఆశ్చర్యంతో ఇలా అన్నారు. అప్పుడే ఊయలను ఎలా విప్పుతారు? ఇంకా దాని అవసరం ఉంది కదా! ఆ అవసరం కూడా ఎలాంటిది? సాయిబాబా మాటలు పొరపాటునో లేక ఉబుసుకుపోకో అన్నవి కావు. ఆలోచించిన మీదట గుర్తుకొచ్చింది. ఉత్సవం ఇంకా పూర్తి కాలేదు.
అప్పటి వరకు ఉత్సవం అయ్యింది. అయితే తర్వాతి రోజు గోపాలకాల అంటే గోపాలాష్టమి అలాగే శ్రీకృష్ణుడికి చెందిన వేరే ఉత్సవాల చివర భోజనము, ఆటలు ఇత్యాది సంబరాలు చేయటం అవనంత వరకు ఉత్సవం యథావిధిగా పూర్తయినట్లు కాదు. ఆ ప్రకారంగా మర్నాడు గోపాలకాల సంకీర్తన అయ్యాక ఉయ్యాల విప్పటానికి బాబా అనుమతినిచ్చారు. మరుసటి సంవత్సరం భీష్మ లేడు. కీర్తన కోసం బాలాబువ సతార్కర్‌ని రప్పించవలసి ఉంది. అయితే అతను కవటే అంటే సాంగ్లీ జిల్లాలోని ఒక గ్రామం పేరు కవటే అన్నమాట. రామనవమి ఉత్సవానికి ప్రతి సంవత్సరం వెళ్ళాలని నియమించబడి ఉండటం వల్ల అక్కడికి వెళ్ళాడు. అందుకని కాకా మహాజని అర్వాచీన తుకా అని ప్రసిద్ధి చెందిన భక్తిభావం గల బాలాబువ్వ అనే మరొక వ్యక్తిని తీసుకొచ్చాడు. అతని చేత ఉత్సవం జరిపించాడు. అతను కూడా దొరికి ఉండకపోతే కాకా మహాజనియే సంకీర్తనకి నిలబడవలసి వచ్చేది. దాసగను రచించిన రామనవమి ఆఖ్యానం అతనికి కంఠతా కూడా వచ్చు. 3వ సంవత్సరం అంటే 1913వ సంవత్సరంలో బాలాబువ్వ సాతార్కర్‌కి ఈ సమయానికి షిరిడీకి వచ్చాడు. అది ఎలా జరిగిందో శ్రద్ధగా విందాం. సాయిబాబా కీర్తి విని బాలాబువ్వ సతార్కర్ మనసులో ఆయన్ని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. అయితే వెళ్ళటానికి తోడు కావాలి కదా! అదెలా లభిస్తుందన్న చింత పట్టుకుందతనికి. బాలాబువ్వ స్వతహాగా హరిదాసు. సతారా దగ్గరుండేదని స్వస్థానం. అయితే అప్పుడతను ముంబైలోని పరల్ అన్న చోట ఉన్నాడు. సాంగ్లీ జిల్లాలో బెర్హాడ్ సిద్ధ కవటే అని పేరు గల దేవస్థానం ఒకటుంది. బాలబువ్వ అక్కడ రామనవమికి ప్రతి ఏటా హరికథ చెప్పేవాడు. ఆషాఢ ఏకాదశి చైత్ర మాసంలోని శ్రీరామనవమి ఈ 2 వార్షిక ఉత్సవాలతోనూ బాలబువ్వకి సంబంధం ఉంది. రాజశాసన పత్రం ప్రకారం దేవుడి ఖర్చు నిమిత్తం రూ. 124 ప్రభుత్వం నుంచి మంజూరు కాబడేది. సరే, ఆ 2 ఉత్సవాల కోసం బాలాబువ్వకిచ్చే సంభావన రూ. 32 ఉండేవి. అయితే ఆ ఏడాది కవటే గ్రామంలో కలరా వచ్చి గ్రామస్తులకు కఠిన పరిస్థితి వచ్చింది. గ్రామం ఖాళీ అయిపోయింది. శ్రీరామనవమి ఉత్సవం ఆగిపోయింది. ఆ ఉత్సవానికి మరుసటి సంవత్సరం రమ్మని బువ్వాకి ఉత్తరమొచ్చింది. సారాంశం రాముడి సేవ తప్పిపోయింది. సంభావన కూడా అక్కడికక్కడే ఆగిపోయింది. షిరిడీ వెళ్ళటానికి అవకాశం వచ్చింది. బాలబువ్వ కాకాసాహెబ్ దీక్షిత్‌ని కలిశాడు. దీక్షిత్ బాబాకి గొప్ప భక్తుడు. అతను తలుచుకుంటే షిరిడీకి వెళ్ళాలన్న తన మనోగతం నెరవేరుతుంది. స్వామి కార్యం, స్వకార్యం 2 అవుతాయి అని ఆలోచించి అతను దీక్షితుతో ఈ ఏడాది మా వార్షికోత్సవం ఆగిపోయింది. కాబట్టి బాబా దర్శనం చేసుకోవాలి. అక్కడ హరికథా సంకీర్తనం చెయ్యాలనిపిస్తోంది అన్నాడు. అందుకు భావు సాహెబ్ సంభావన విషయంలో నిశ్చయం లేదు. అది ఇవ్వటం, ఇవ్వకపోవటం అనేది బాబా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సంకీర్తనకి కూడా ఆయన సమ్మతి అవసరం అన్నాడు. ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా కాకా మహాజని అనుకోకుండా అక్కడికొచ్చాడు. షిరిడీ ప్రసాదం, విభూతులను పంచాడు. బువ్వాకి అది శుభశకునంలాగా అనిపించింది. కాకా మహాజని అప్పుడే షిరిడీ నుంచి వచ్చి ఉన్నాడు. క్షేమ సమాచారాలను తెలుసుకొని అప్పుడతను తన ఇంటికి వెళ్ళిపోయాడు. సరే, తర్వాత దీక్షిత్తు బాలాబువ్వతో గొప్ప ప్రేమతో నేను బాబాని సమ్మతించమని అడుగుతాను. వారు సమ్మతించాక మీకు నిశ్చయంగా తెలియపరుస్తాను. నా ఉత్తరం రాగానే వెంటనే షిరిడీకి వచ్చేయండి. దారి ఖర్చులకు భయపడకండి. దానికోసం మీరేం కష్టపడవద్దు. మనసులో ఏ శంకా పెట్టుకోకండి అన్నాడు. సరే, తర్వాత దీక్షిత్తు షిరిడీకి వెళ్ళాడు. బాబా అనుమతించారు. అప్పుడు బాలాబువ్వ షిరిడీకి వచ్చాడు. అతను కోరుకున్న విధంగా బాబా దర్శనమైంది. సాయిబాబా కూడా రామనవమి ఉత్సవ వేడుకలను తమ సమక్షంలో బాలాబువ్వ చేత గొప్ప ప్రేమతోనూ, ఆసక్తితోనూ చేయించారు.
అనుకున్న పని గట్టెక్కిందని బాలాబువ్వ మనసులో ఆనందం చిందులు వేసింది. సాయిబాబా కూడా ప్రసన్న చిత్తులైనారు. అందరి ఆకాంక్ష ఆశించినంత మేరకే నెరవేరింది. బాలాబువ్వకి సంభావన కూడా తగినంతగా లభించింది. అతనికి రూ. 150 ఇవ్వమని ఆజ్ఞాపించబడింది. బువ్వ అవర్ణనీయపు ఆనంద తీరాలు చేరుకున్నాడు. కవాడ్యాలో 5 సంవత్సరాలకి లభించేంత డబ్బు బాబా ఒక్క ఉత్సవంలోనే ఇచ్చారు. మరి బువ్వకి అపారంగా ఆనందం కలగకుండా ఎలా ఉంటుంది? అతను బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తర్వాత 1913 ఒకరోజు దాసగను షిరిడీకి వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబాకి విన్నపం చేసి వార్షిక ఉత్సవాన్ని అతనికి శాశ్వతంగా ఇప్పించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ జన్మోత్సవం లెక్కలేనన్ని వాద్యాలు కలిపిన మధుర శబ్దాలతో, నామస్మరణ జయ ఘోషతో అత్యంత వైభవంగా జరుగుతోంది. కడుపారా లభించే అన్నం సంతర్పణలతో గ్రామంలోని పేద పిల్లలకు ఆనందం కలుగుతూ ఉంటుంది. సమాధి మందిరపు మహాద్వారంలో మంగళ వాద్యాల నాదంతో సాయి నామఘోష గొప్ప హర్ష ప్రకంపనలు రేకెత్తిస్తుండగా ఆకాశమంతా నిండిపోతుంది. గోపాలగుండుకు ఉత్సవం లేదా ఉరుసు గురించి స్ఫూర్తి కలిగినట్లే శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలన్న కోరిక కూడా కలిగింది. మసీదు జీర్ణోద్ధరణ కూడా నిజంగా తన చేతే జరగాలని భక్తుడైన గోపాలగుండు నిశ్చయించుకొని ఆ పని కోసం రాళ్లు కూడా సిద్ధం చేయించాడు. అయితే ఆ జీర్ణోద్ధరణ యోగం గుండుకి లభించలేదు. బాబా ఆ రాళ్లను షిరిడీలోని గణపతి, శని, శివాలయాల జీర్ణోద్ధరణ కోసం ఉపయోగించారు. కొద్ది కాలానంతరం మసీదుకు సంబంధించిన ఆ విశిష్ట కార్యం జరగటానికి మనసుకి నచ్చే యోగం కలిసి వచ్చింది. బాబా మనసులో ఆ పని నానాసాహెబ్ చందోర్కర్‌తో చెయ్యాలని, ఆ తరువాత ఆ నేలపై రాళ్లు పరిచే పనిని కాకాసాహెబ్ దీక్షిత్ చేయించాలని ఉండి ఉంటుంది. తర్వాత అది అలాగే జరిగింది. మొదట బాబా అనుమతి అడిగి భక్తులు అలసిపోయారు. మహల్సాపతిని మధ్యవర్తిగా చేసుకున్నారు. అప్పుడు బాబా తమ అనుమతి ఇచ్చారు. మసీదులో ఒక్క రాత్రిలో నేల మీద రాళ్లు పరిచారు. ఆ మర్నాటి నుంచి బాబా గద్దె మీద కూర్చోసాగారు. క్రీస్తు శకము 1911వ సంవత్సరం సభా మంటపం తయారైంది. అయితే దానికోసం ఎంత ప్రచండ ప్రయాస, ఎంత ప్రయత్నం! నిజంగా అందరూ గజగజ వణికిపోయారు. ఆ పని కూడా అదే పద్ధతిలో, అదే రకమైన పరిస్థితిలో, ఒకే రాత్రిలో భక్తులు చాలా కష్టపడి పూర్తి చేశారు. వాళ్ళు రాత్రిపూట ఎంతో ప్రయత్నంతో స్తంభాలను భూమిలో పాతటం, వాటిని పొద్దున్నే బాబా పీకేయటం, భక్తులు మళ్ళీ అదను చూసుకొని దానిలో రాళ్లు వేసి నింపటం. ఈ ప్రకారంగా భక్తులంతా అలసిపోయారు. అందరూ నడుం బిగించి పనిచేశారు. రాత్రినే పగలుగా చేసి ఎన్నో కష్టాలను సహించి తమ మనసులోని కోర్కెను నెరవేర్చుకున్నారు. అసలే ఆ ప్రాంగణం ఆరుబయలు. అక్కడ కొద్దిపాటి ఖాళీ స్థలమే ఉంది. సభా మండపానికి ఇది చాలా యోగ్యమైన ప్రదేశమని కాకా దీక్షిత్‌కి అనిపించింది. అందుకు అవసరమైనంత డబ్బుని ఖర్చుపెట్టి 3 దూలాలు కలిపి త్రికోణాకారంలో ఉండేలాగా రచించిన ఇనుప స్తంభాలను తెప్పించి బాబా చావడికి వెళ్ళిన సమయంలో ఈ పని చేశారు. భక్తులు రాత్రిని పగలుగా చేసి అతి ప్రయాసతో స్తంభాలు పాతటము, చావడి నుంచి తిరిగి వచ్చి రాగానే బాబా వాటిని పీకి పారేసే ప్రయత్నము చేయటము జరిగేది. ఆ సందర్భంలో ఓసారి బాబా విపరీతంగా కోపించారు. ఓ చేత్తో ఆయన తార్చా మెడ పట్టుకున్నారు. రెండో చేత్తో ఒక స్తంభాన్ని కదిలిస్తూ పీకటానికి ప్రయత్నించారు. కదిలించి దాన్ని వదులు చేశారు. తార్చా తల మీదున్న టోపీని లాగేశారు. అగ్గిపుల్ల గీసి ముట్టించారు. కోపంతో దాన్ని గుంటలో పడేశారు. అప్పుడాయన కళ్ళు కణకణమండే అగ్నిగోళాల్లాగా గోచరించాయి. వాటిని ఎవరు చూడగలరు? అందరి ధైర్యము సడలిపోయింది. అప్పుడు బాబా వెంటనే తమ జేబులో చేయి పెట్టి బయటకి రూ. 1 తీసి దాన్ని కూడా అందులోనే విసిరేశారు. అంతెందుకు దాన్నే సుముహూర్తంగా చేశారు కూడా. తిట్లని, శాపనార్థాలని వర్షించారు.
తాత్యా కూడా ఏమిటి ఈ దుస్థితి? ఎందుకిలా జరుగుతోంది అని మనసులో ఎంతో కలవరపడ్డాడు. ఇది ఎందుకిలా జరుగుతోందో, ఏమిటి అపశకునాలు? తాత్యా పాటిలకొచ్చిన ఈ కష్టాన్ని ఎవరు నివారిస్తారు? అని గ్రామస్తులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. మొదట భాగోజీ షిండే ధైర్యం చేశాడు. మెల్లమెల్లగా ముందుకు జరిగాడు. అతను కూడా అతని ఆయన చేతికి చిక్కాడు. బాబా అతన్ని ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. మాధవరావు కూడా ఆయన చేతికి చిక్కారు. అతను కూడా ఇటుక దెబ్బల ప్రసాదం రుచి చూశాడు. మధ్యవర్తిత్వం చేద్దామని పోయిన వాళ్ళందరికీ బాబా దెబ్బల ప్రసాదమిచ్చారు. ఇక ఇప్పుడు బాబా ముందుకెవరు వెళ్తారు? తాత్యాని ఎలా విడిపించాలి? అన్న ఆలోచనతో గ్రామస్తులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అలా చూస్తుండగానే బాబా కోపం తగ్గుతూ వచ్చి శాంతించింది. వెంటనే బాబా దుకాణదారుని పిలిపించి జరీ అంచున్న తలపాగా తెప్పించారు. దాన్ని తామే స్వయంగా తాత్యా తలపై పెట్టారు. అతనికి సంభావన అంటే రాజులు లేదా సర్దార్లు కరుణతో ఇచ్చే తలపాగా, వస్త్రాలు ఇత్యాది బహుమానాలు ఇచ్చారు. ఈ కోపానికి కారణం ఏమిటి? తాత్యా మీద ఆ అరుపులు దేనికి? అసలు బాబా కేకలు, పెడదెబ్బలు ఎందుకు పెట్టారు? ఆయనకి ఎందుకు కోపమలా పెచ్చుమీరిపోయింది? చూస్తుండగానే ఒక్క నిమిషంతో మళ్ళీ ప్రసన్న చిత్తులెలా అయ్యారు? ఇదంతా గ్రామస్తులకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అందుకు కారణం ఏమిటో పిసరంత కూడా నిశ్చయంగా ఎవ్వరికీ అంతుపట్టలేదు. బాబా ఒక్కోసారి ప్రశాంతంగా ఉంటారు. ప్రేమగా కబుర్లు, విశేషాలు చెప్తూ ఉంటారు. ఒక్క క్షణమైనా కాక ముందే ఉన్నట్లుండి నిష్కారణంగా కోపంతో మండిపడతారు. సరే. అలా ఉంటాయి బాబా సంగతులు. ఒకటి చెప్తుంటే మరొకటి గుర్తొస్తూ ఉంటుంది. ఏది చెప్పాలో, ఏది మానాలో నాకు తెలియటం లేదు. అందులో భేదబుద్ధి చూపి వ్యవహరించడం మంచిది కాదు. నా ఇష్టాలు కూడా నేను చూడలేను. సందర్భానుసారం నాకు గుర్తొచ్చిన కథలు వినటంపై శ్రోతలకున్న ఇచ్ఛను నెరవేరుస్తాయి. సాయిబాబా హిందువా లేక ముస్లిమా అన్న విషయము, గతంలో జరిగిన విశేషాల గురించిన వర్ణనను, వృద్ధుల నుంచి విన్న ప్రకారం రాబోయే అధ్యాయంలో నాకు తోచిన విధంగా చెప్తాను. దక్షిణమిషతో డబ్బు తీసుకొని దాన్ని మందిర జీర్ణోద్ధరణ కోసం బాబా ఎలా ఖర్చు పెడతారో, ధౌతి ఖండాలుగా చేసి శరీరాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారో, ఇతరుల కోసం ఎలా శ్రమ పడతారో, భక్తుల సంకటాలను ఎలా తప్పిస్తారో అదంతా రాబోయే అధ్యాయంలో స్పష్టమవుతాయి. శ్రోతలకు సంతోషం కలుగుతుంది. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సాధు సత్పురుషుల ప్రేరణ చేసిన భక్త హేమాండ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని రామ జనన ఉత్సవాది కథనమనే పేరుగల 6వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మనం అందరి పేర్లు చదువుకుంటున్నాం కానీ, నిజంగా భక్త హేమాండ్ పంత్ గారి గురించిను, మళ్ళీ ఈ పుస్తకాన్ని మరాఠీలో నింబోల్కర్ గారు రచించారు. వారికి కూడా ప్రేమపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనో సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.